ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన కొత్త మూవీ పుష్పక విమానం. కమల్ హాసన్ హిట్ మూవీ టైటిల్ ని ఈ సినిమాకు పెట్టడంతో సగం ప్రమోషన్ వస్తే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేసిన ప్రమోషన్ మిగతా సగం వర్కౌట్ అయింది. ఈ వీకెండ్ సందడంతా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒకవైపు రౌడీ స్టార్ తమ్ముడి సినిమా పుష్పక విమానం, మరోవైపు యంగ్ హీరో కార్తికేయ కామెడీ థ్రిల్లర్ రాజా విక్రమార్క. మొత్తంగా ఈ వారం థియేటర్స్ లో పోటెత్తుతోంది. రౌడీగా, విద్యార్థిగా, విలన్ గా, తాగుబోతుగా ఇలా యంగ్ ఏజ్ లోనే రకరకాల పాత్రలతో దూసుకుపోయాడు కార్తికేయ. ఇప్పుడు ఎన్ఐఏ ఆఫీసర్ గా ఓ మిషన్ కోసం ముందుకొచ్చి నవ్విస్తూనే భయపెడతానంటున్నాడు. ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సందడి షురు అయింది. ఈ వారం థియేటర్స్ లో ఎన్ని సినిమాలు పోటీ పడుతున్నా అసలు వార్ మాత్రం రాజా విక్రమార్కుడు పుష్పక విమానం మధ్య అన్నారు. కానీ సీన్ లోకి మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ వచ్చాడు. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన కురూపితో షాక్ ఇచ్చేలా హల్చల్ షురూ చేశారు. ఈ వారం కురూపి, రాజా విక్రమార్క, పుష్పక విమానం ఈ 3 సినిమాల మధ్య పోటెత్తేలా ఉంది. ఫ్రైడే టాక్ అంటే మండే వసూళ్లే ఏ సినిమా గట్టెక్కుతుందో, హిట్టు మెట్టెక్కుతుందో తేల్చే అవకాశం ఉంది. మొత్తానికి కరోనా కష్టాల నుంచి బయటపడుతున్న వేళ సినిమాల గోల పెరిగింది. పాత కళ మళ్లీ వచ్చినట్టుందనే మాటే వినిపిస్తోంది.